మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఎటు నుంచి ఏమొస్తుంది? పాముకి భయపడలేదు, ఒక తేళ్లకి భయపడలేదు, అక్కడ వస్తున్న ఏదానికి మేము భయపడలేదు సార్. ఒక పోలీసు వస్తుందంటే భయం మాకు. వాళ్ళు ఏం చేస్తారా, మమ్మల్ని ఏం చంపేస్తారా, మమ్మల్ని ఏమైనా చేస్తారా? నైట్కు నైటే సార్ వస్తారు, ఏదో దొంగల్లాగా వస్తారు. వాళ్ళు పోలీసులో దొంగలో తెలియకుండా పోతుంది సార్ మాకు. అలాంటి భయంలో మేము ఒక జంతువుకి కానీ, ఒక పాముకి కానీ, ఒక తేలుకి కానీ ఏ రోజు భయపడి అక్కడ ఉండలేము సార్. అది ఎట్లా అంటే చిట్ట చీకటి లాగా ఉంటుంది సార్. 10 సంవత్సరాల నుండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆ చీకట్లో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు సార్. అలాంటి ప్రపంచాన్ని, అలాంటి ఊరిని, మమ్మల్ని, మా కాలనీని ఇలా దౌర్జన్యంగా చేశారంటే సార్. వచ్చారు, మేము కలెక్టరేట్కి ఎన్నోసార్లు ప్రతి సోమవారం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం సార్. మాకు చిన్న పిల్లలు దోమలు కుట్టి పిల్లలు డెంగ్యూలు వచ్చి చనిపోతున్నారు సార్, చనిపోతున్నారు. మాకు కనీసం కరెంటైనా ఇవ్వండి, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు సార్, కనీసం నీళ్ళైనా ఇవ్వండి అని పదే వాళ్ళం సార్. ప్రతి సోమవారం వెళ్ళే వాళ్ళం సార్ మేము కలెక్టర్ ఆఫీస్కి. చూస్తాంలే అమ్మా, చూస్తాంలే మేము పోతేనే సార్ వాళ్ళు అక్కడ మమ్మల్ని రానికపోయారు. మేము ఏం తప్పు చేసాం సార్? మేము పేదలుగా పుట్టడం మేము ఏం చేసిన తప్పు